దేవుని ఆరాధన చేద్దామని నిజంగా మరి ఇంతగా ప్రేమించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అందరి బట్టి దేవుని స్తుతిద్దాం. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివని మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివని మా కొరకు. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవుడిని మనం స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారు, దేవుడిని మహిమపరిచేవారుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు, దేవుడు ఎంతో మరి ఘనత నొందిన దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాలం హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నీవు బ్రతకాలంటే, నీవు బ్రతికి దేవుని స్తుతించాలంటే, నీ జీవితంలో ఉంటున్న ఏదైనా చేదైన వేరు, మరి దేవునికి దూరంగా జీవిస్తున్న ఏదైనా చేదైన వేరు నీలో ఉన్నట్లయితే ఉదయకాలం దేవా చేదైన వేరు నాకు విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తాను. దేవుని స్తుతిస్తాం. దేవా చేదుండి నాకు విడుదలను దయచేయండి నాన్న. మీకు నిజంగా దేవునికి వేరుగా ఉంది, మనం ఏమీ కూడా చేయలేము. ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటావో, దేవునికి అంటగట్టబడిన దానిగా ఉంటావు, ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తావు. దేవుడు కూడా ఇదే కోరుకుంటున్నాడు. ఆది కాండము మన 1వ అధ్యాయం 28వ వచనము మనం చదివినట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది మరి భూమిని విస్తరింపు మరి నింపాలి అని అన్నట్లయితే మన ఆత్మీయమైన స్థితిలో మనం బ్రతికి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు చనిపోయిన స్థితిలో ఉంటావో, నీవు మరి నిజంగా నీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంటుంది. జీవిస్తున్నామన్న పేరుంది కానీ మృతురాలిగా నేను ఉంటాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇదే కాదు దేవుడు
మరి మన పరమ తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. మరి నీవు నేను మరి ఆయన స్థలంలో మనము ఉండలాగున మనల్ని తీసుకెళ్ళడానికి రాణించిన గొప్ప దేవుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే దేవునికి మహిమ. ఒకవేళ సిద్ధంగా లేనట్లయితే దేవా నా ఆత్మీయ స్థితి చచ్చిన స్థితిలోనే ఉంటున్నాను రాజా. దేవా స్థితి నుండి నాకు విడుదల దయచేయమని దేవుడు నేను విడిపిస్తాడు. శారీరకంగాను ఆత్మీయంగాను చనిపోయిన స్థితిలో ఉన్న వాడిని దేవుడు బ్రతికించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఒక్కసారి పరీక్షించుకున్నామండి. ఏదో జీవిస్తున్నాను, ఏదో అందరిలాగా జీవిస్తున్నాను అనుకుంటున్నావేమో. దేవుడిని పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. మరి ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి అని అంటే నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు బ్రతికి ఉండాలి. నీవు జీవించి ఉన్నప్పుడే దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడుతుంది. ఒకవేళ నువ్వు చచ్చిన దానిగా ఉంటే దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. ఒకసారి పరీక్షించుకొని మీరు ఆత్మీయ స్థితిలో దిగజారిన స్థితిలో ఉన్నట్లయితే దేవా దిగజాల స్థితి నుండి నాకు విడుదల దయచేయమని దేవుడిని అడుగుతాడు. దేవుడు తప్పకుండా మరి ఆ స్థితి నుండి నీకు విడుదల కలుగ చేస్తాడు. ఒకసారి పరీక్షించుకున్నామని ఒకసారి పరీక్షించుకొని ఇదే కాలం దేవానికే వేలాది వేల స్థుతులు స్తోత్రాలని దేవుడిని మహిమపరుస్తామండి. దేవానికే స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు, మహిమగల మా దేవా మీకే స్తోత్రాలు, మహోన్నతుడా మీకే స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. నాయన జీవం కలిగిన గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు. అవును రాజా, ఇదే కాలము రాజా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యముల గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును రాజా, మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అది పొందుకోవడానికి మేము సిద్ధంగా లేమేమో. ఆత్మీయ స్థితిలో దిగజారిన స్థితిలో ఉంటున్నామేమో, చచ్చిన స్థితిలో ఉంటున్నామేమో. అందుకే పొందుకోలేకపోతున్నామేమో. ఒక్కసారి మమ్మల్ని పరీక్షించుకునే గొప్ప భాగ్యం అవకాశాలు ఇచ్చిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును రాజా, మేము మీకు వేరుగా ఉంది, మేమేమీ కూడా చేయలేము. ఆయన మీకే స్తోత్రాలు. మేము మీకు అంచు కట్టుబడి ఉన్నప్పుడు నాయన మేము మీలో ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాము, విస్తరింపబడతాము. నాయన మీకు స్తోత్రాలు. మీ చిత్తాన్ని నెరవేర్చిన వారంగా మేము ఉంటాము రాజా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును రాజా, ఈ లోకానికి మీరు వచ్చినప్పుడు తండ్రి మీరు నాకు అప్పగించిన పనిని నేను మరి పూర్తి చేశానని ప్రభు మీరు చెప్పి ప్రాణం ఇచ్చిన దేవుడు. అవునైనా మీరు మాకు అప్పగించిన పని, మీరు మాకు పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఉద్దేశాన్ని కూడా దేవా మేము నెరవేర్చే వారిగా మేము ముందుకు రాక దేవా మేము మీ బిడ్డలకు నాయన మీ సొత్తుగా మీ ప్రజలుగా మీ శ్వాసంగా మమ్మల్ని చేస్తున్నాం. దేవా మీకే స్తోత్రాలు. మేము మీకు వారసులుగా ఉంచున్నాం నాయన. మీకే స్తోత్రాలు దేవాటి మరి జీవితం మేము కూడా కలిగి ఎందుకుగాక నాయన. మీకే స్తోత్రాలు చదువుతున్నాం దేవా. ఇదే కాలం మీ దాసుని మరుగుపరిచి మీ దాసు నోట వేసిన ప్రతి మాట దేవా మేము వినగల చెవులు గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి. మీ వాక్యము మీ ఉపదేశము మమ్మల్ని బ్రతికిస్తుంది. అది మాకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది నాయన. మీకే స్తోత్రాలు ప్రభా. దేవా మీ మాటల్లో జీవం ఉంది నాయన, మీ మాటల్లో శక్తి ఉంది నాయన, మీ మాటల్లో బలం ఉంది నాయన. మీకే స్తోత్రాలు నాయన. వాక్యం మీరే అంటున్నారు నాయన. మీకే స్తోత్రాలు. మీ దాసు మాతో మాట్లాడమని ఇదే కాలం స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి.